వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య ఐఏఎస్. వరుస సెలవులు రోజులు కావడంతో శ్రీశైలంలో అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. రెండు తెలుగు రాష్ట్రాలలో బక్రీద్ సందర్భంగా మసీదులలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు. మీడియా సమావేశం నిర్వహించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులు మొత్తం నీటిమయంగా మారిపోయాయి. చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నీటిలో మునిగిపోయి వాహనాలు మొత్తం పాడైపోయాయి. ఎక్కడికక్కడ ప్రజలు నీళ్లను ఆగిపోయి వాహనాల్లో నెట్టుకుంటూ వెళ్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. కర్నూలు పట్టణం ఏఎన్ఆర్ పేట సంకల్బాగులో వెలిసి ఉన్న శ్రీ గీతా ప్రచార ధామం నందు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరితో కలిసి సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు భగవద్గీత ప్రశస్తాన్ని గుర్తించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కల్లె వేణు గోపాల్ శర్మ మాట్లాడుతూ మానవ జీవితం పరమార్థం తెలుసుకోవాలంటే మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి భగవద్గీత చదివి తీరాలన్నారు. భగవద్గీత భగవంతుని అమృతవాణి అని, అది సాటి లేని సంపద అన్నారు. జీవితం పరిపక్వతం చెందాలంటే భగవద్గీతను ఆశ్రయించాలని రచయిత తరకొండ వెంగమమ్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి నీల్మ అన్నారు. ఎలా ఉన్నాయని ఒక్కరు కూడా పాటించటం. ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపి రామాయణం యొక్క
గొప్పతనం ఏమో అందరూ తెలుసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రామరాజ్యంగా అందరూ వర్తిల్లాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాను. తెలుగు పద్యం వంటిది విశ్వభాషలందు వెనుక కనుక పద్యాల ద్వారా రామాయణ విలువలు, నైతిక విలువలు పతనమవుతున్నటువంటి ఈ సందర్భములు ఈ సమాజానికి చాలా అవసరం అని మా అంకయ్య గారు భావించినప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఒక్కొక్క పాత్ర ఏం సందేశాన్ని అందిస్తుంది, ఉమ్మడి కుటుంబాలకి ఎలా ఆధారం అవుతుంది, ఆ విషయాలన్నీ పద్యాల ద్వారా రాయడానికి ప్రయత్నం చేశాను. సింహభాగం ఆయన పాడిన పద్యాల్లో ఎక్కువ భాగం నేనే రాశాను. మరి నన్ను ఆయన పద్యాల ద్వారా ప్రజావాళ్ళకి పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్యంగా ఈ నేటి సమాజానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఈరోజు యథా రాజా తథా ప్రజ అన్నారు. ఈరోజు యథా ప్రజా తథా రాజా, ప్రజలు ఎలా ఉంటే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం వస్తుంది. కనుక ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటే అలా వస్తుంది. కానీ నాయకుడు ఎలా ఉండాలి? శ్రీరాములా ఉండాలి. శ్రీరాముడు ఒక కొండ జాతి అతనితో ఆలింగనం చేసుకున్నాడు, ఒక వనచరుడితో ఆలింగనం చేసుకున్నాడు, సోదరుడిలాగా చూశాడు. ఒక శబరి, ఆమె గిరిజన యువతి, ఆమె ఎంగిలి పండ్లు తిన్నాడు. అంటే ప్రజల్లో మమైకమైపోయేవాడు నిజమైన నాయకుడు. శ్రీరాముని రామచంద్రాన్ని ఎందుకన్నారంటే చంద్రుడిలాగా వెన్నెల చల్లుతూ చల్లని పరిపాలన సాగిస్తాడని. నాయకులందరూ ఆ విధంగా శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే అన్నలు, తమ్ములు, తల్లిదండ్రులు, పుత్రులు, పౌత్రులు వీళ్ళందరూ కూడా రామాయణంలోని పాత్రల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజం రామాయణం లాగా రామరాజ్యం కావాలంటే రామాయణం మనకి శిరోధార్యం, రామాయణం మనకు స్ఫూర్తాయి. చాలా చక్కగా పద్య రూపంలో అద్భుతమైనటువంటి మాధుర్యంతో తన రాగాన్ని శ్రీరామచంద్రునికి కైంకర్యం చేశాడా అన్నంత అనుభూతితో వివరించాడు. పాఠకులను, శ్రోతలను కూడా చాలా అలరించాడు. ధర్మస్వరూపమైనటువంటి రామకథ మానవ జీవితాన్ని ఎలా ఉండాలి అనేటువంటిది ప్రబోధిస్తున్నది. ఈ సందేశాన్ని మనం అందరం తెలుసుకోవాలి, అనుసరించాలి అని వారు అనేక దృష్టాంతాలతో వివరించారు. అటువంటి ఈ అంకయ్య గారు వివరించినటువంటి ఈ రామకథ గానాన్ని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు వినవలసింది. నిజంగా విన్న మా మనసులన్నీ తన్మయమయ్యాయి. అసలు 2 గంటల పాటు ధారాళంగా వారు వినిపించేటువంటి ఆ మాధుర్య గానం, రామరసం మా అందరి చెవుల్లో మారుమోగుతుంది. శ్రీరాముని ధర్మసూత్రాన్ని మనం అందరం పాటిద్దాం, సమాజాన్ని ఒక మంచి సమాజంగా నిర్మాణం చేసుకుందాం అన్నటువంటి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని రామ కథలో ఎన్ని మధురాతి మధురం. థ్యాంక్ యూ. హరికథా పద్ధతి కాకుండా, నాటక పద్ధతి కాకుండా సంగీత సాహిత్యలు రెండు కలగలిపి చాలా చక్కగా ఈ రామాయణ గానామృతాన్ని ప్రజలకు వినిపించి ఆయన ధన్యుడవుతున్నాడు, అందరినీ ధన్యులను చేస్తున్నాడు. ఆయన కార్యక్రమాన్ని అందరూ పిలిపించుకొని అన్ని దేవాలయాల్లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన్ను ప్రోత్సహించి రాముడి దయకు పాత్రుడు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. రాను స్వామి. ఇతరులోగా ఒకరు జై శ్రీరామ్. ఒక్కరు ఇక్కడికి రాండి, అంతే, అందరూ వెనక వస్తారు. కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. త్యాగం నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు.
किस करो भाई क्या क्या की करते हैं असलम में आज बहुत खुशी का बात है आप सब मिलने के लिए ये बकरीद मुबारक बोलने के लिए हम हमारे साथ हमारा दोस्त सब आए हुए ये तेलुगुदेशम पार्टी की तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए सरकार बनने के लिए आप दुआ आज चंद्रबाबू साहब ये वजीर आला बनाया है सो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूँ। पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक बकरीद का बोलने के लिए आया हूँ। आप सबका ईद मुबारक शुक्रिया बस। కుప్పం కాన్స్టిట్యున్సీ ముస్లిం మైనార్టీలకంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికీ ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియచేసి అదేవిధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యస్వాములై టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యస్వాములై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బక్రీద్ వేడుకలు హిందూ ముస్లిం అందరూ కలిసి జరుపుకున్నాం. కర్నూలు మండలం తండ్రపాడు గ్రామంలో లక్ష్మణ 3 లక్షల ఖర్చు అయ్యే నిధులను సమకూర్చిన తర్వాత ఈరోజు గ్రామస్తులతో కలిసి లక్ష్మణ రిబ్బన్ కట్ చేసి మట్టి రహదారిని ప్రారంభించారు. ఈ రహదారికి ఇటు చర్చి గాని అటు దర్గా కానీ రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయని ఆనందాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు తిమ్మోతి నాగరాజు, విజయుడు, మాధన్న సీన్లు పాల్గొన్నారు. చర్చి సంఘ పెద్దలు మరి పాస్టర్లు అయినటువంటి నాగరాజు పాస్టర్ గారు, తిమోతి మరి పాస్టర్ గారు, మరి వారి యొక్క శిష్యులు చందు మరియు విజయ్ ఇంకా తదితరులు మరి అంతేకాకుండా ఈ గ్రామం నుంచి కూడా మరి పెద్దలు మన విజయుడు డీలర్, తర్వాత పాత ఎంపీటీసీ మాదన్న, మరి ఇక్కడ సీను బీసీ నాయకులు వీళ్ళంతా కూడా ఎర్రమల అందరూ కూడా ఈ యొక్క గ్రామం నుంచి కూడా పాల్గొని మా గ్రామానికి ఇక్కడ చర్చికి మరి దర్గాకి రాకపోకలకి ఇబ్బంది ఉందని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిని వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి మాకున్నటువంటి శక్తి మేరకు, మాకు అందినటువంటి సంక్షేమ ఫలాల మేరకు మరి ఈ యొక్క చర్చికి సంబంధించి దర్గాకు సంబంధించి మరి గ్రామ ప్రజలు కూడా పొలాలకు అన్నింటికి రాకపోకలకు కూడా ఇక్కడ మరి దారితో చాలా ఇబ్బంది పడి మరి చెరువు అవతల చుట్టుకొని పోయేటువంటి దారిని దీన్ని డైరెక్ట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి నా దృష్టికి తీసుకురాగానే వెంటనే మరి బొక్లీన్ని పెట్టి ఇక్కడ డైరెక్ట్ దారిని ఏర్పాటు చేయడం కొరకు హామీని ఇవ్వడం జరిగింది. ఈ హామీని కూడా నెరవేర్చుకోవడానికి మరి మొన్నటి నుంచి కృషి చేసి దీన్ని తక్షణమే మరి కార్యాచరణ రహదారిని మరి చేయడం జరిగింది. దీనికి నిజంగా గ్రామ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయంగా మమ్మల్ని వెంటనే పిలిపించి ఈ యొక్క రోడ్డుని ఓపెనింగ్కి పిలిపించి ఓపెనింగ్ చేయడం అనేది మరి హర్షించదగ్గ విషయం. చాలా సంతోషకరంగా ఉంది. గ్రామాన్ని ముందుగా అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తే మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇల్లు లేని నిరుపేదలకు మరి ప్రభుత్వం నుంచి ఇల్లు జాగలు, మరి నీటి వసతి బోర్లు వేయడం, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున మరి సర్వజన ఐక్యవేదిక తరఫున మేమంతా కూడా కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు ప్రయాణింపజేస్తున్నాం. దీనికి గ్రామస్తులు
మరి ఇతరులు అందరూ కూడా సహకరిస్తే మరి సంఘ సేవకులుగా మేము ముందుండి ఇలాంటివి ఎన్నో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి కార్యకర్తలకు అందరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా మరి మరి ధన్యవాదాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తాత్కాలికంగా నిరుపేదలు చేయడం జరిగింది. మళ్ళీ జూన్ 15న సోమవారం అన్న క్యాంటీన్ జగ్గంపేట శాసనసభ్యులు జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పునఃప్రారంభించారు. ఈ వారం అన్న క్యాంటీన్కు సహాయం అందించిన దాత జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కొంచెం నేర్పొచ్చేదమ్మా అలాగే ముందుకెళ్ళండి. ఎలా తీసావు మొత్తం బ్యాచ్ని? ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన. కుస్మాంచి మండలం కేశవపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబ సభ్యులతో ఛాలెంజ్ చేసింది. కాదు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కుటుంబ సభ్యులు ఛాలెంజ్ చేశారు. కాగా జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లి విజయలక్ష్మి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఊర్లో అడుగు పెడతానంటూ శబ్దం చేసింది. కాగా ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం 5 ఏళ్ల తర్వాత సొంత గ్రామానికి వచ్చిన విజయలక్ష్మి 5 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పుట్టింట్లో అడుగుపెట్టిన విజయలక్ష్మి అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు విజయలక్ష్మిని సత్కరించారు.
తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు జై జై బాబు 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్లు జోహార్ ఎన్టీఆర్ జోహార్లు జోహార్ ఎన్టీఆర్ జోహార్లు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఉయ్యూరు మండలంలోని టీడీపీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే మన బిడ్డలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గెలిపించుకున్నారని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే అతని పార్టీ భూస్థాపితం కావడానికి కారణమని, దేశంలోని మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే సత్తాగల నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పట్టణంలో ఘనంగా గ్రామ దేవత శ్రీ కిలిపోలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రిషికొండ మీద 500 రూపాయల కోట్లతో కట్టుకున్న జల్సా ప్యాలెస్ లో అడుగు అడుగున్న బంగారు తొడుగు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన 26 లక్షల బాత్ టబ్. మలక్పేట యశోద హాస్పిటల్ దగ్గర గోమాతను తరలిస్తుంటే అడ్డుకున్న వీర మహిళ. ధైర్యానికి సలాం తల్లి అని ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈ మహిళకి ఉన్న తెగింపు ప్రతి ఒక్క మనిషికి రావాలి అని, ప్రతి ఒక్క హిందువు ఇలా అడ్డుకోవాలి అని, అడ్డుకునే వాళ్ళకి అండగా నిలవాలని, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మం కోసం పోరాడాలి అని పలు వ్యక్తులు ఆ మహిళని అభినందిస్తున్నారు. మరియు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
हैदराबाद के लिए आज से मालूम हुई మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.